హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే ఇంక ఇల్లు కడగడం అయితే ఇంకా పెట్టేసుకున్నాను. సో ఇవాళ లాగా అయితే ఇంక ఇదనమాట. ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే ఫైనల్లీ ఇంకా క్లియర్ అయితే చేసుకుందాం అనేసి ఇంకా వ్లాగ్ కూడా మీకు కూడా షేర్ చేద్దామనేసి వ్లాగ్ కూడా స్టార్ట్ చేశాను. సో తప్పకుండా అయితే వీడియో చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మధ్యాహ్నం పిల్లలకి లంచ్ తీసుకెళ్ళి వచ్చిన దగ్గర నుంచి అయితే కొంచెం లంచ్ చేసి ఇంకా కూర్చోకుండా అయితే ఒకటే పని మీద అయితే పడిపోయాను. సో మ్యాక్సిమం అయితే ఇల్లు కడగడం అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం టీవీ దగ్గర మొత్తం షాంపూ సర్ఫ్ వేసేసి నీట్గా అయితే వాష్ చేస్తానమాట. ఇంకా సెల్ఫ్ అంతా ఇంకా మా వారైతే క్లీన్ అయితే చేసి ఇంక వెళ్ళిపోయారు. ఇంకా మొత్తం అంతా నేనే కడుక్కున్నాను. సో ఇంక ఇదనమాట. ఇంకా చూపించలేకపోయారండి, ఎందుకంటే పవర్ అయితే ఆఫ్ చేస్తాను. ఇంక ఇంట్లో కడుగుతున్నాను కదా, సో పవర్ ఆఫ్ చేయడం వల్ల అయితే వీడియో కూడా సరిగ్గా రాలేదనేసి ఇంకా తీయలేదు వీడియో అయితే. ఇంకా పవర్ అయితే ఆన్ చేశాను. సో ఇంక ఇప్పుడైతే స్టవ్ కూడా క్లీన్ అయితే చేసుకుని ఇంకా లాస్ట్ ఫైనల్ అయితే ఫ్రిడ్జ్ ఒకటి ఉంది పెండింగ్, అది క్లియర్ అయితే చేస్తున్నాను. ఇంకా ఇదన్నా చూపిద్దాం కనీసం అనేసి ఇంకా చెప్తున్నాను అనమాట. ఇంకా మ్యాక్సిమం ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం అయితే ఇంకా టబ్లో వేసేసి బయట అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఈవినింగ్ అయితే వాష్ చేసుకుంటాను. ఇంకా ఇవైతే ఫ్రిడ్జ్ తోమాలండి. ఇంకా షాంపూ విమ్ జెల్ అయితే వేసేసి శుభ్రంగా మెత్తటి పీస్ పెట్టుకుని కొంచెం వాష్ చేస్తున్నాను పైన అయితే. ఇంకా లోపలికి కూడా డీప్ క్లీనింగ్ అయితే చేయను, ఇంకా కరెంట్ వైర్లు ఉన్నాయి కదా, ఇంకా కింద మాత్రం డోరు కింద మాత్రం చేస్తాను. సో ఇదనమాట. ఇంకా వెనకమాల బెడ్రూమ్ ఆ చిన్న రూమ్ అయితే కడిగేశాను. ఇంకా ముందుగానే మీకు చూపించేశాను. సో కడిగేటప్పుడు అయితే చూపించలేదు, ఎందుకనో రీజన్ కూడా చెప్పాను మీకు. కరెంటు ఆఫ్ చేస్తానమాట. సో ఆ టైంలో తీసినా సరే సరిగ్గా కనిపించదు, మీకు అయితే కొంచెం చిరాకుగా అనిపిస్తుంది. ఇంక అందుకనేసి వీడియో వెనక ఆన్ చేసిన వాళ్ళే వెనక్కి వెళ్ళిపోతారు అనేసి ఇంకా తీయలేదు. అదొకటి ఆలోచించి ఇంకా ఫైనల్గా కనీసం ఇదన్నా చూపిద్దామనేసి ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేశాను. ఇంకా మొత్తం ఫ్రిడ్జ్ అంతా అయితే క్లియర్ అయితే చేసుకుంటున్నాను. ఎగ్ ఫ్రై అయితే చేసుకుని క్యారెట్ తీసుకుని వెళ్ళాను కదా, ఇంకా పిల్లలు అయితే కొంచెం ఫాస్ట్గానే పెట్టేసి ఇంకా వచ్చేసాను. ఎందుకంటే ఇంటి దగ్గర అయితే చాలా పని ఉందని చెప్పేసి ఇంకా పిల్లలకి తొందరగా అయితే వాళ్ళకైతే లంచ్ పెట్టేసి ఇంక ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చినాకైతే ఇంకా భోజనం చేసి పని అయితే మొదలు పెట్టుకున్నాను. కరెక్ట్గా 2:30కి అయితే స్టార్ట్ చేశాను. సో ఇంక ఇప్పుడు అవ్వలేదండి. ఇంకా ఆ 2 గదులు అయితే పూర్తి అయిపోయినాయి. ఇంకా ఈ కిచెన్ ఒకటి ఉందనమాట. ఇంకా స్టవ్ కూడా క్లీన్ అయితే చేసుకున్నాను. ఇంకా ఫైనల్లీ చూపిద్దామనేసి పెట్టుకున్నాను, లేకపోతే అసలు అది కూడా ఉండేది కాదనమాట. ఇంకా పనిలో హడావుడిగా చేసేదని నాకు అంత ఐడియా రాలేదు వీడియో అయితే. ఇంకా లాస్ట్ ఫైనల్ అయితే నాకు గుర్తొచ్చింది మీకు షేర్ చేద్దామనేసి ఇంక అనుకున్నాను. ఇంకా ఫైనల్లీ ఇది కూడా కనీసం చూపించకపోతే చూపిస్తానన్నాను చాలా వీడియోల్లో. సో ఇల్లు కడగడం లాగైతే పెడతానని చెప్పేశాను. సో మీకైతే అట్లీస్ట్ ఇదన్నా కనీసం చెప్పుదామనేసి ఇంకా స్టార్ట్ చేశాను. నాకు అసలు పని ఎక్కువగా ఉండడం వల్ల అయితే ఇంకా వీడియో మీదకి అయితే వెళ్ళలేదు. సో అయినా సరే ఇంకా మీకు లాస్ట్ ఫైనల్ చెప్పుదామనేసి ఇంక ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేశాను. ఇంకా ప్రస్తుతానికైతే ఫ్రిడ్జ్ క్లియర్ అయిపోయింది. ఆల్రెడీ విమ్మెట్టుకు ఒకసారి అయితే తోమేశాను, నీట్గా అయితే తోమేశారనమాట. ఇంకా ఫైనల్లీ ఇంక ఇదనమాట. ఇంక ఈరోజు వీడియో అయితే ఫుల్ బ్లాగ్ అనమాట. ఇంకా ఏం పని చేస్తున్నానో, పిల్లలు వచ్చినాక ఏం పని చేస్తానని అనేది మ్యాక్సిమం అయితే మీకు చూపిస్తాను. టైం ఇంకా సాయంత్రం అయిపోయింది, 4 అయిపోయింది అనమాట. ఇంకా 4 దాటింది, 4:15 అట్లా అయిందనమాట టైం వచ్చేసి. ఇంకా పిల్లలేమో 5కి 5:30కి అట్లా వస్తారు. సో ఈలోపు ఇంకా కిచెన్ కింద ఫ్లోర్ కడగాలి, ఇంకా బయట వరండా కడగాలి, ఇంకా చాలా పని ఉంది. ఇంకా బయట మెట్లు ఇవన్నీ చాలా కడగాలి. ఈ లోపైతే ఇంకా పిల్లలు వచ్చేస్తారేమో చూద్దాం. సో ఈ లోపైతే మ్యాక్సిమం పని అంతా ఇంకా కంప్లీట్ అయిపోయినాక ఇంకా డోర్ కర్టన్స్ అయితే మార్నింగ్ ఉతికేసాను కదా, అదొక బ్లాగ్ అయితే పెట్టాను, నిన్న అయితే పెట్టాను అనమాట. సో ఇంక ఇది ఆ రోజు మధ్యాహ్నం నుంచి అదే డోర్ కర్టన్స్ ఉతికాను కదా, ఆ రోజు మధ్యాహ్నం నుంచి కడిగిన తీసిన బ్లాగ్ అండి. ఇంక ఇది డోర్ కర్టన్ ఒక లాగ్ పెట్టాను. ఇంకా హౌస్ వాషింగ్ అయితే పెడదాం అనుకున్నాను కదా, ఇంక ఇది ఇప్పుడు కడుగుతున్నాను అనమాట. సో కిచెన్ కడిగితే అయిపోతుంది. ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లియర్ అయిపోయింది అనమాట. ఇంకా సర్ఫ్ అయితే వేసేసుకుంటున్నాను, కొంచెం సర్ఫ్ అయితే వేసేసి ఫ్లోర్ అయితే క్లియర్ అయితే చేసుకుంటున్నాను. అసలు తీసేవాళ్ళు ఎవరు లేరండి, లేకపోతే ఇంకా బాగా వీడియో వచ్చేసేది. నేనైతే సింపుల్గా ఎట్లా వాషింగ్ చేసుకుంటానో తప్పకుండా అయితే చూడండి. చాలా రోజులైంది ఇంకా హౌస్ క్లీనింగ్ వీడియోస్ చేసి. మినిమం అయితే ఇంకా ఇల్లు పని పట్టుకొని 5-6 రోజులు పైనే పట్టేస్తుంది అనమాట. ఇంకా నాకైతే క్లీన్ చేయడానికి అయితే ఉన్నాయి చిన్న రూములు అయినా సరే చాలా టైం పట్టేసింది. సో చిన్న రూములు కాబట్టి ఎక్కువ వస్తువులు ఉన్నాయండి. ఇంకా నయం ఇంకా ఏమీ లేవు.
సో ఇంకేమన్నా కొత్త ఏమైనా కొనుక్కొని తెచ్చుకొని పెట్టుకుందామేమో అనుకుంటున్నాము. కాకపోతే ప్లేస్ లేదని ఆగుతున్నాం తప్ప, కాకపోతే ఇంకా ఇరుకైపోయేది అనమాట. ఉన్నాయైనా చాలా టైం పట్టేసింది. అసలుకే నాకు 2-3 రోజుల నుంచి అయితే బాగా నడువు నొప్పి, చేతులు నొప్పి ఇవన్నీ బాగా వచ్చేస్తున్నాయి. ఎందుకనేసి ఇంక ఇల్లు పని కూడా ఇంకా తగ్గినాక, ఈ నొప్పులన్నీ తగ్గినాక మొదలు పెడదాం అనుకున్నాను ఇల్లు కడుగుతూ. కాకపోతే పనిలో పని ఇంక ఇది కూడా అయిపోద్ది కదా, ఇంకా రెస్ట్ తీసుకోవచ్చు చక్కగా పిల్లల్ని చూసుకుంటూ, ఇంకా మధ్యాహ్నం ఇంకా రెస్ట్ తీసుకోవచ్చు అనేసి ఇంకా అనుకున్నాను. పనిలో పని ఇది కూడా చేసేద్దాం అనేసి ఇంకా స్టార్ట్ చేశాను. ఫైనల్ అయితే ఇల్లు కడగడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా బయట అయితే కడగాలి, వరండా ఇంకన్నీ చెప్పాను కదా ఆల్రెడీ, ఇంక ఇవన్నీ కడగాలి. సో మళ్ళీ చెప్పేదే మళ్ళీ ఏంటి ఎన్నిసార్లు చెప్తున్నారని చాలామంది అయితే కామెంట్ చేయొచ్చు, లేకపోతే మనసులోనైనా అనుకోవచ్చు అనమాట. అందుకనేసి ముందుగా చెప్తున్నాను. సింక్ కింద పగిలిపోయింది కదా, ఇంకా అది చేపిద్దామనేసి ఇంక అనుకున్నాను. కాకపోతే అసలు కుదరలేదనమాట. ఇంకా 1 నెల నుంచి అయితే అనుకుంటున్నాను. సింక్ కొంచెం గోడ అయితే పిగుళ్ళు వచ్చేసింది, కొంచెం ఏది తగిలినా సరే ఇంకా పడిపోయేలాగుంది. ఇంకా అందుకనేసి అక్కడ గ్యాస్ బండ్ ఉండేదనమాట, ఇంకా బయట పెట్టేసుకున్నాను. ఎలాగో మనకి ఖాళీగా ఉంది కదా పెట్టుకుంటాకి, ఇంకా అక్కడే ఉండేవి 2 బండ్లు అయితే, ఒక బండ్ అయితే బయట పెట్టేసుకున్నాను. సో సింక్ వాళ్ళనండి ఈసారన్నా కొంచెం క్లియర్ అయితే చేసుకోవాలి. సింక్ గోడ అయితే బిళ్ళలు పోసి ఇంకా కట్టిద్దాము అనేసి అనుకుంటున్నాము చాలా రోజుల తర్వాత. ఇప్పుడు కూడా కుదరలేదు. సో చూడాలి, ఈసారన్నా చేపిద్దాము. ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా నీళ్ళు పోసి గట్టిగా కడగలేకపోయాను సింక్ కింద, అందుకనేసి మీకైతే చెప్తున్నాను. సో సింక్ క్లీన్ చేద్దామంటే ఇంకా గోడ ఎక్కడ పగిలిపోద్ది అనేసి, పడిపోద్ది అనేసి ఇంకా సింక్ దగ్గర కింద ఫ్లోర్ మాత్రం చేశాను. ఇంకా గోడలు అయితే ఇంకా చెప్పేది లేదు, నేను గోడ కూడా కడిగేస్తాను శుభ్రంగా ఉంటుంది అనేసి. సింక్ అంటే పగిలిపోయింది కదా, ఇంకా కడగలేకపోయాను అనమాట. ఇంకా ఫైనల్ అయితే కిచెన్ అయితే క్లియర్ అయిపోయింది. ఇంకా కడగడం అయితే, ఇంకా ఫ్రిడ్జ్ కూడా ఇంకా ఆరుతుంది. సో ఇంకా ఇందులో అన్ని ఐటమ్స్ తోముకోవాలి. ఇంకా వరండా ఇంకా ఇదంతా చెత్తగా బయటపడేసి ఇంకా వరండా మెట్లు ఇవన్నీ శుభ్రంగా అయితే కడిగేసుకుంటాను. సో చూపిస్తాను, ఓకేనండి. ఇంకా తడిగుడ్డ అయితే పెట్టుకుంటున్నాను. బయట వరండా కూడా ఇంకా క్లియర్ అయితే చేసుకున్నాను. ఇంకా మొత్తం అక్కడక్కడ నీళ్ళు ఉన్నాయి కదా, ఇంకా మాప్తో పెట్టేసుకుంటే ఫ్యాన్ వేసేసుకుంటే సరిపోద్దు. ఇంక ఇప్పుడే కరెంట్ అయితే ఇంకా లోపల ఆన్ చేసుకుని ఉన్నాను అనమాట. సో ఇంకా ఫ్యాన్లు అయితే వేసేసి ఇంకా మాప్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో చాలా ఫ్రెష్గా ఉన్నట్టుందండి. ఇంక ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ అనమాట. అసలు శుభ్రంగా వాటర్ కొట్టేసి బకెట్లు ఇంకా అట్లా చేశానమాట. ఇంకా రోజు ఇంకా మా పెట్టేసుకుంటే సరిపోతుంది ఏదో ఒక పూట అనమాట. చూద్దాం, నాకు ఒక రోజు కుదరదు, ఇంకా 2 రోజుల కన్నా అట్లీస్ట్ సో పెట్టుకోవాలి. దాన్ని కూడా చక్కగా మాప్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. తడిగొట్టి బాగా పిండుకున్నాకైతే కొంచెం తడిగుడితో అద్దాను ఇంకా మంచం అంతా. సో కిటికీలు కూడా మొన్న దులుపుకున్నాను కదా, దానికైతే ఇంక ఈ రోజు అయితే ఇంకా లాస్ట్ ఫైనల్ పని అనమాట. ఇంకా మొత్తం డీప్ క్లీనింగ్ అయితే ఇల్లు అంతా హౌస్ అంతా అయిపోయింది అనమాట. ఇంకా 2 సార్లు చెప్తుంది ఏంటి అనుకోవద్దు. సో మొత్తం ఇంకా హౌస్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ప్రస్తుతానికి అయితే ఇంకా మా పెట్టేసుకుంటాను. బయట కూడా చూపిస్తాను. అవన్నీ ఇంకా మంచం మీద పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలు కూడా వచ్చేలాగా ఉన్నారు, ఇంకా ఏదో ఒకటి కిలికేస్తూ ఉంటారు రాగానే. సో ఇంకా వాళ్ళు వచ్చినాకైతే ఈ పని అంతా కంప్లీట్ అయిపోయినాక బయట పని కూడా ఇంక వాళ్ళు వచ్చినాక ఈ సెల్ఫ్లో ఎన్ని డోర్ కర్టన్స్ పెట్టేసుకుని ఇంకా సెల్ఫ్లో కూడా సర్దేసుకుంటాను అనమాట. ఇంకా మంచం మీద పెట్టేసుకున్నాను. ఇంకా చిన్న వస్తువులు అనమాట. ఇంకా ఎక్కడ పెట్టాలో తెలియక మంచం మీద వేసేసాను. ఇంకా ఆల్రెడీ బెడ్షీట్ కూడా కొత్తది అయితే అదే వేరే బెడ్షీట్ అయితే వేసేస్తాను. ఇంకా డోర్ కర్టన్స్ కూడా పెట్టేస్తాను. పిల్లలు కూడా ఇంకా వచ్చే టైం అయిపోయింది, ఒక 15 గంటలు అయితే వచ్చేస్తారనమాట. ఇంకా వీడియో అయితే ఇంకా వాళ్ళు ఇచ్చినాకైతే వీడియో కంటిన్యూ చేస్తాను, తప్పకుండా అయితే చూడండి. ఇంకా కుర్చీలు అయితే ఇంకా పైన పెట్టాను మంచం మీద. ఇంకా కడిగేటప్పుడు ఇంకా మా పెట్టేసి కుర్చీ కిందకైతే దించేసి ఇంకా ఫ్యాన్ అయితే వేసాను, చక్కగా అయితే ఆరుతుంది. ఇంకా టీవీ కూడా బాగా మారైతే ఇంకా తుడిచాడు అనమాట. క్లాత్ తీసుకొని దుమ్మంతా టీవీ దగ్గర అయితే తుడిచాడు. సో అది మాత్రం నేను చేయలేదు. ఇంక ఇది మొత్తం వాషింగ్ చేస్తాను అనమాట. ఇంకా మాప్ అయితే పెట్టేసుకున్నాను. మొత్తం ఇదంతా అయిపోయింది. ఇంకా లాస్ట్ ఫైనల్లో కిచెన్ కూడా ఇంకా పైన అయితే మాప్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఇదండి ఇంక ఈరోజు వీడియో. ఇంకా ఫైనల్ పని అనమాట, మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. సో నా పని అయితే సో ఇదనమాట. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇంక ఇదే పని ఇంకా అయిపోయింది. మ్యాక్సిమం ఇంకా బెడ్షీట్ల మీద ఉన్నాయి సర్దుకోవాలి అండి. ఇంక ఇల్లు అంతా కడగడం అయితే అయిపోయింది అనమాట. టైం వచ్చేసి 5 అయింది. ఇంకా 3 గంటలకు అయితే స్టార్ట్ 2:30కి అయితే ఇంకా భోజనం చేసి ఇంకా 2:30కి అయితే స్టార్ట్ చేశాను. సో ఇల్లు అంతా కడగడానికి అయితే చాలా టైం పట్టేసింది అనమాట. ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయినాక ఇంకా పైకి వెళ్ళి బెడ్షీట్లు అయితే బెడ్షీట్లు వచ్చేస్తాను వస్తాను.
సో డోర్ కర్టన్స్ అయితే ఇంకా ఆరిపోయాయి. ఇంక ఇప్పుడైతే ఈ సెట్ అయితే సెట్ చేస్తాను. సో పైన బట్టలు కూడా తెచ్చేసి మడత పెట్టేశాను. ఇంకా గదిలో సర్దుకోవాలి. ఇంకా సెల్ఫ్లో అన్ని అరటిపళ్ళు కానీ క్రీములు కానీ మంచం మీద వేసేసాను. మొత్తం ఈ తీసేసి ఇంకా బెడ్షీట్ వేరేది మార్చేస్తాను. సో బెడ్షీట్ కూడా మార్చిపోయింది. మార్చిపోయింది ఇంకా బయట పెట్టేస్తాను. సో కొత్త బెడ్షీట్ అయితే వేస్తాను. సో మొత్తం అంతా క్లియర్ అయిపోయింది. సో ఇంక ఇదంతా మొత్తం అయితే కడిగేసాను. మొత్తం అంతా కడిగేసాను. మ్యాట్లు కూడా వేసేసాను కింద అయితే. సో కిచెన్ మాత్రం కొంత కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. శుభ్రంగా వీటిలో ఈ స్టాండ్లు అయితే వాష్ చేసుకుంటాను. అంటే నీళ్ళు అయిపోయాయి అనమాట. ఇంకా మోటార్ వేసి ఇంకా స్టాండ్లు అయితే పక్కన పెట్టేశాను. సో తర్వాత సర్దుకుంటాను. లోపు ఆరుతూ ఉంటుంది డోర్ అయితే. ఇంకా కిచెన్ కూడా మొత్తం క్లియర్ అయితే చేసుకుని మొత్తం షాంపూ సర్ప వేసేసి మొత్తం నీట్గా కడిగేసానండి ఈ చివరి నుంచి ఆ చివరికి. సో ఇంకవన్నీ ఉల్లిపాయలు సో నీట్గా అయితే సెట్ తీసుకున్నాను. సో ఇంకా చూపించలేకపోయాను. మొత్తం కడగడం అంటే చాలా చూపించలేకపోయాను నేనైతే. సో ఇంకా అంటే కరెంట్ ఆఫ్ చేస్తాను అనమాట. ఇంకా లోపల అయితే కరెంట్ అయితే ఆఫ్ చేసి ఇంకా కడగాల్సి వచ్చింది. ఇంకా చీకట్లో ఏం తీయను మీకేం చూపించను అనేసి ఇంకా తీయలేదనమాట. సో ఇంక ఇదండి, ఇంకా ఇల్లు కడగడం అయితే పూర్తి అయిపోయింది. ఇంకా మిగతా పనులు ఏమైనా ఉంటే ఇంకా తర్వాత చూపిస్తాను. ఈ వ్లాగ్తో పాటు వస్తాయి, చూస్తూ ఉండండి. మొత్తం ఇదంతా క్లియర్ అయితే చేసుకుంటాను. బెడ్ అయితే నీట్గా సర్దాలి. డోర్ కర్టన్ కూడా పెట్టేయాలన్నమాట. తర్వాత చూస్తూ ఉండండి. అయితే ఇంకా పిల్లలు అయితే ఇంకా వచ్చేసారు. ఇంకా పావు గంటలో వచ్చేసారనమాట. ఇంకా వాళ్ళ కోసం అనేసి ఇంకా టిఫిన్ కూడా ఇంకా మా వారైతే తీసుకుని వచ్చారనమాట. ఇంకా టిఫిన్ తినేసేసినాకైతే సో ఇంక ఇంట్లో పని అయితే ఇంకా చిన్న ఏమన్నా క్లియర్ అయితే చేసుకోవాలి. ఇంకా 6 అవుతుంది. టైం అయితే 5:30 దాటింది అనమాట. 5కే మనకి ఇప్పుడున్న సీజన్ వల్ల అయితే తొందరగానే చీకటి పడిపోతుంది. సో 5:30 అయిందనమాట. ఇంక ఇప్పుడైతే డోర్ కర్టన్స్ మొత్తం కిటికీలకి డోర్లకి అయితే సెట్ చేసుకుంటాను. చూస్తూ ఉండండి. ఈలోపు మా పిల్లలు టిఫిన్ చేస్తూ ఉన్నారు. ఇంకా నీళ్ళు కూడా పెట్టారనమాట, కాగుతున్నాయి. ఇంకా వాళ్ళని ఇంకా స్నానాలు అయితే చేయించేసి హోంవర్క్ అయితే చేపించేయాలి. సో ఇంకా డోర్ కర్టన్స్ కూడా పెట్టడం అయితే అయిపోతుంది. సో ఇవాళది ఏదన్నా మిస్టేక్గా ఏదన్నా మాట్లాడితే కొంచెం ఏమనుకోవద్దు. సో ఏదో నాకు వచ్చినట్టయితే మాట్లాడుతున్నాను. అంటే ఒకళ్ళు ఏదో మాట్లాడుతున్నారని అలాగా మనం మాట్లాడకూడదు. మనకేదొచ్చే ఇంకా అట్లాగే మాట్లాడుతూ ఉండాలి. సో అదే బాగుంటుంది కదా. ప్రెస్టేజీగా హెచ్చుగా ఏది కూడా నేను అసలు మాట్లాడను. ఏదో నాకు వచ్చిన మాటల్లోనే ఉన్నదే మామూలుగా చెప్తూ ఉంటాను. ఇంక ఇక్కడైతే పిల్లలు అయితే చెప్పాను కదా, ఇంకా ట్యూషన్ నుంచి స్కూల్ నుంచి అయితే ఇంకా వచ్చి టిఫిన్ తింటున్నారు. మా బుడ్డోడు అయితే ఇంకా బాగా అల్లరి అయితే చేస్తున్నాడు. ఇంకా వాడు టిఫిన్ తినకుండా బాగా ఇసుకిచ్చేస్తున్నాడు అనమాట. స్కూల్లోనూ అంతే, సాయంత్రం ఇంటికి వచ్చినాక అంతే, పొద్దున్నే స్కూల్కి రెడీ అయ్యేటప్పుడు కూడా అంతేనమాట. సో కొంచెం పెరగాలి కదా. ఇంకా మా దీక్షిత్కే, మా పెద్దవాడికి కొంచెం అంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు. సో వాడికి అయితే 6 years వచ్చాయి. అంటే మొన్న జులైకి 6 వచ్చాయి అనమాట. సో వాడికే కొంచెం ఇప్పుడు అది చేసుకుంటున్నాడు వాడి పనులు వాడే. ఇంకా ఇప్పుడు కర్టన్స్ అన్నీ ఇంకా సెట్ చేస్తాను, చూస్తూ ఉండండి. మొత్తం ఇంక ఈ గదిలో 2 కిటికీలు ఇంకా ఒక డోర్ అనమాట. మొత్తం సెట్ చేస్తాను. వారైతే ఇంక వచ్చారు కానీ టిఫిన్ ఇచ్చేసి ఇంకా వెళ్ళారనమాట. నాకైతే అసలు విపరీతమైన కాళ్ళు చేతులు నడుము నొప్పి బాగా ఉంది. ఎప్పుడు అయిపోద్ది ఈ పని అంతా, కొంచెం కాసేపు అన్నా కూర్చుందాం రిలాక్స్ అవుదాం అనుకునే లోపే ఏదో ఒకటి ఉంటుంది. ఈ లోపే ఇంకా పిల్లలు వచ్చేసారు. మళ్ళీ పిల్లల పని స్టార్ట్ చేసుకోవాలి. 8 కల్లా అయితే ఇంక వీళ్ళ పనులు మొత్తం 8 వరకు ఉంటానే ఉంటుంది మా ఇద్దరు పిల్లల పని అయితే. మళ్ళీ 8 కాడి నుంచి అయితే మళ్ళీ ఇల్లు తుడుచుకోవడం, బెడ్షీట్స్ సర్దడం, ఇంకా వాళ్ళని పడుకోబెట్టడం, పాలు కాయడం, ఇంకా మళ్ళీ ఇంక సరిపోద్ది అనమాట. నైట్ బట్టలు తట్టుకోవడం, ఇంక ఇదే పని సరిపోతుంది. కొంచెం సేపు కూడా ఇంకా రెస్ట్ ఉండలేదండి. ఇంక ఈ పనులు కర్టెన్స్ అయితే ఇంకా సర్దడం అయితే అయిపోయింది. ఇంకా మొత్తం కర్టెన్స్ మాత్రం క్లియర్ అయితే అయిపోయింది. ఇంకా మొత్తం ఇటు సైడ్ పెట్టేస్తాను. సో చూసారు కదా, ఇంకా విండో కిటికీలు అయితే ఇంకా అమర్చేసారనమాట. ఎక్కడ పని అయితే అప్పుడైపోయింది. ఇంకా బెడ్షీట్ పైన ఇంకా ఈ క్లాతులు, ఇంకుని బట్టలు ఇవన్నీ ఉన్నాయి. సో ఇంకా పిల్లలకైతే స్నానం చేపిస్తాను ఫస్ట్, ఎందుకంటే హోంవర్క్ చేసుకోవాలి. వాళ్ళైతే ముందు స్నానం చేసి వాళ్ళకైతే హోంవర్క్ చేయించుకున్నాక అప్పుడు లాస్ట్లో ఇంకేవన్నీ సర్దుకుంటాను, బెడ్ కూడా. సో ఓకేనండి, చూసారు కదా, సింపుల్. మొత్తం చూపించకపోయినా మామూలుగా అయితే మీకు షేర్ చేయాలనేసి ఎంతో కొంత అయితే చూపించారనమాట. సో ఇంకా ఇది ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మొత్తానికి అయితే పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకేనండి, బాయ్ బాయ్.